కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు వర్క్ మొదలు పెట్టేయచ్చు. థ్యాంక్స్ అండి. ప్రస్తుతానికి మీరు ఇక్కడ కూర్చోండి, మీకు ఈ లోపు క్యాబిన్స్ రెడీ చేసిస్తాం. సరే. యా ప్లీజ్. హాయ్. హాయ్. మనోళ్ళు పనిలో జాయిన్ అయిపోయినట్టున్నారా? అవునరా, వదినైనా పర్వాలేదు, ఏదో ఒక పని మీద బయటకు వస్తూ ఉంటుంది. మా ఆవిడ అసలు ఇంట్లో నుంచి బయటికే రాదు, ఎట్టా చూసేదని టెన్షన్ పడిపోతా ఉండా. ఇప్పుడు పర్వాలేదు, పనికొచ్చేసింది కాబట్టి ఇక రోజు ఇటొచ్చి చూసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ పనులు వాళ్ళు ఉండరా? పదరా, మన పనిలో మనం ఉందాం. గణేశ కాదు, గోవింద. సారీ, జీ గోవింద. మురుగా. నా పేరు మురుగా కాదు, బాలాజీ. కావాలంటే మురుగని పేరు మార్చుకుంటాలే. దేవుడా, పని ఇవ్వమంటే ప్రాబ్లం ఇస్తా ఉండవేంది స్వామి? ప్రాబ్లం కాదు పెంటమ్మా. పెంటమేంటి? నీ పేరు అదే కదా, పెంటమ్మ. నీకేమని పిలిచేదా? పెంటమ్మనే పిలవాలా. ముందు చాలా కష్టంగా ఉండింది కానీ ఇంకేం చేసేదా, ప్రాక్టీస్ చేసి 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 అలవాటు చేసుకున్నా. ఇప్పుడు ఈ పెంటమ్మ అనే పేరు నాకు ఓకే, మైండ్లో సెట్ చేసుకున్నా. పెంటమ్మ, కొత్తగా పనులు చేరినట్టుండవు కానీ ఆల్ ది బెస్ట్. నా పేరు పెంటమ్మ కాదు. ఓరా, నువ్వే చెప్పావు కదా పెంటమ్మనే. చెప్తే నమ్మేడవేనా? నా మొహం చూస్తే ఆ పేరుకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదని నేను ముందు నుంచే చెప్తానులా. నువ్వే నా పేరు పెంటమ్మ 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 అని ఎక్కువలో చెప్పావు. నేను కూడా అదే ఫిక్స్ అయిపోయా. ఇంక అట్నే పిలుస్తాలే. పేరు ఏదైతే ఏమన్నది, పెంటమ్మ కూడా బాగానే ఉండదులే. ఇంక నుంచి పెంటమ్మనే పిలుస్తా. చంపేస్తాను ఇంకొకసారి నన్ను పెంటమ్మ అని పిలిచావంటే. ఏం చేసేదే, పెంటమ్మ నాకు అలవాటు అయిపోయింది. పెంటమ్మ దండం పెడతాను నీకు, దయచేసి ఆ పేరు పెట్టి పిలవకు. ఇంకేమని పిలిచేదా? నా పేరు అది కాదు. ఇంకేంది? ఏదో ఒకటి. నువ్వు ముందెళ్ళి ఇక్కడి నుంచి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? హలో, ఆఫీస్కి పని మీద వచ్చుండా, ఏదో నిన్ను చూసేదానికి వచ్చుండానని నీకు నువ్వే అనుకుంటే అట్టా. ముందు నిన్ను ఏమని పిలవాలో చెప్పు. పెంటమ్మ ఓకే కదా? మళ్ళీ పెంటమ్మ అంటావు? నా పేరు గీత. ఏందే? గీత. వావ్, నిన్నటి వరకు నా పేరు నాకే ఇష్టం ఉండేది కాదు, కానీ ఈరోజు గీతా గోవిందం. ఆహా, గీత గోవిందం ఎంత బాగున్నాదో. గీత, ఏందే ఇది? నువ్వు ఊరుకోవే పూరి, నేనే చేస్తుంటే మధ్యలో నువ్వేమి? ఏంది, నీ పేరు పూరియా? ఏమే, మంచి మంచి పేర్లన్నీ ఉండగా తినుబండారాల పేర్లు పెట్టినారేంది నీకు? పూరి అనే. సరే, నీ పేరు పూరి అయితే నా పేరు జగన్నాథ్ అని పెట్టుకుంటాలే. పూరి జగన్నాథ్ బాగానే ఉంటది కదా? మీరు ఏ పేరైనా పెట్టుకోండా, నాకేం సంబంధం. మీరు వెళ్ళండా, నేను పని చేసుకోవాలి. మురుగా మురుగా, నేను దేవుణ్ణి మొక్కుతా ఉండా. నేను కూడా దేవుణ్ణి మొక్కుతా ఉండా. ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి టార్చర్ పెడతా ఉన్నారు? మేమేం టార్చర్ పెట్టడం లేదు, పని మీద వచ్చున్నాం ఎడకి. ఏం పని ఇక్కడ? మీకేం పని? హలో, మాలాంటి వాళ్ళకే పని ఉంటది ఎడ. పెళ్లి కాని పిల్లకాయలు ఎందుకు వస్తారు ఎడకి? సంబంధాలు చూసేదానికే. మాకు కూడా మంచి సంబంధాలు చూడండి, పెళ్లి చేసేసుకుంటాం. ఇదిగో, నేను సంబంధాలు చూసి పెట్టమని చెప్పా, ఇట్ట మిడిగుట్లు వేసుకుని నన్ను చూడమని చెప్పలా. అమ్మీ, తలెత్తి నా ముఖం చూసి నాకు తగ్గ సంబంధం చెప్పు. అట్ట తల దించేసుకుంటే అట్ట. చెప్పండి సార్, తమకి ఎలాంటి సంబంధం కావాలి? నాకు నా పేరుకు మ్యాచ్ అయ్యేటట్టు అమ్మాయి పేరు ఉండాలా. ఇప్పుడు నా పేరు గోవిందం కదా, గీత గోవిందం ఆ టైపులో అనమాట. నువ్వు హలో, గీత అంటే ఆ పేరుతో ఇంకో అమ్మాయి ఉండదా ఏంది? ఆ పేరుతో ఇంకో అమ్మాయిని చూడండి.
తర్వాత తర్వాత ఏముండదా నాకు మరీ ఎక్కువ బరువు ఉండకూడదు. మనిషి సన్నగా తేలిగ్గా ఇలియానా మాదిరిగా ఉండాల. ఇంకా కళ్ళు బాగా పెద్ద పెద్దవిగా, కోపంగా చూస్తే మిడిగుడ్లు వేసుకున్నట్టు, రొమాంటిక్ గా చూస్తే ముద్దొచ్చేటట్టు. చాలు చాలు. నువ్వేగా చెప్పమనిందా అమ్మాయి ఎట్లా ఉండాలనేదా? చెప్తా నేను. సన్నటి పెదాలు, అందమైన ముక్కు, ఉండి ఉండనట్టు ఆ బొగ్గలో, అసలు పిడికిట్లోకైనా సరిపోతుందా అనే నడుము. ఇదో నువ్వు ఓవర్గా పోతాండావు. ఏమండే, అవి నా రిక్వైర్మెంట్స్ అండి. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ ఫిట్టింగ్స్ తోటి ఒక అమ్మాయిని చెప్పండి. నువ్వేం మాట్లాడుతుండవో నాకు తెలుస్తూనే ఉంది. తెలుస్తానే ఉండదు కానీ తెలిసి కూడా ఒప్పుకోరా మరి? చాలు, అటువంటి అమ్మాయే కావాలి కదా. వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి రసీదు తీసుకురండి. కాడతాంలో ఉండండి. నాకు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి చెప్పు. చెప్తాను ఉండండి. రే చిన్నోడా, నువ్వేమే? నువ్వు గ్యాప్ ఇస్తే కదరా నేను అందుకునేదానికే. చెప్పుకో. నాకు మరి సన్నంగా ఉంటే కుదరదు కానీ కొంచెం బొద్దుగానే ఉండాలా. సిగ్గుపడిపోతూ ఉంటే కొంచెం ముద్దుగా ఉండాలా. పేర్ల పట్టింపు నాకేమిలే, తినుబండారాలు పేర్లు పెట్టినా నాకు ఓకే. అమ్మాయికంగా అనుకువగా మొగుడిని బాగా చూసుకునేట్టుగా ఉంటే చాలు నాకు. అంతకన్నా పెద్ద డిమాండ్లు ఏం లేవు నాకు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి తగినట్టుగా నేను మారిపోతా. ఏమైనా డిమాండ్లుంటే అమ్మాయి పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయికి ఏం కావాలన్నా అమ్మాయికి తగినట్టుగా నేను ఉంటా. నువ్వు మరీ కుప్పగంతులు వేస్తున్నావు సామా. అమ్మాయి ఓకే చేయాలని అన్నిటికీ తలూపేస్తున్నావు నువ్వు. తప్పే ఉండదురా. పెళ్ళైనా కెట్టాగో ఇంట్లో మాత్రమే ఆడోళ్ళు తలదించుకుని ఉంటారు. తర్వాత మనమేలాగో వాళ్ళకి తలదించుకుని బతకాల్సిందే కదా. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటే లైఫ్ సుఖంగా ఉంటుందా? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు జోడు గుర్రాల్లాగరా. ఇద్దరు ఈక్వల్ గా ఉండాలా. ఇట తగ్గిపోయేది ఎందుకో చూడు పెంటమ్మా. సారీ గీత. ఇప్పుడు నాకు రాబోయే పెళ్ళానికి ఈక్వల్ ఫ్రీడమ్ ఇస్తాను, ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాను. నేనెంత ఇష్టపడతానో తను అంతే ఇష్టపడాలా. తన్ని నేనెంత అర్థం చేసుకుంటానో తను నన్ను అంతే అర్థం చేసుకోవాలా. చాలు, బాగా అర్థమైంది. ముందు వెళ్ళి డబ్బులు కట్టి రసీదు తీసుకురండా. కట్టంలో ఉండండబ్బా. ఇంకా ఉండాయి కదా మాట్లాడాల్సినవి. ఇంకా ఏం మాట్లాడాలా? ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటే ఇదేంటిది? రాహుకేతువులు యమగండం ముగ్గురు కలిసొచ్చినట్టుగా ఉండాది. కనకరత్నం ఒకతొస్తేనే కష్టం, దీంట్లో మళ్ళీ మేకులాగా ఏకాంబరం ఒకడు. చేతికి దొరికిందల్లా పట్టుకుపోయే ఈ పావల శ్యామల ఎందుకొస్తున్నారో ఏందో. వెతుక్కుంటూ వస్తుందంటే ఏదో తలకాయ నొప్పే. ఏం చేస్తారో ఏందో. ఏం మాలవిక, మేం వస్తున్నావంటే ముఖంలో నవ్వే కనపడడం లేదేమి? మేం వచ్చేది ఇష్టం లేదా ఏమి నీకు? చిచి, అదే మాటక్కా. నువ్వొస్తున్నావంటే నాకు సంతోషమే కదా. వేరే పనుండి బయటకు పోదాం అనుకున్నా. ఇక నువ్వొస్తున్నావు, ఉండమని చెప్పావు. తప్పదు కదా, వేరే దారి లేక ఉండా. చెప్పక్కా, ఏంది పని? ఏంది మాళవిక, ఇదేనా పద్ధతే? నువ్వు మామూలుగా అందరికి పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటావు,
సంబంధాలు చూసేటప్పుడు వచ్చి నువ్వు ఎంకుల్లే పెళ్లి కూతురింటో ఎట్టా ఆహ్వానించి మర్యాద చేస్తారో అవన్నీ నీకు తెలుసు కదా. నువ్వు ఇట్లా పెళ్లి సంబంధాల గురించి ఆఫీసు పెట్టుకునే మమ్మల్ని ఎట్లా బయట పెట్టుకుని మాట్లాడుతున్నావేంది? లోపల ఏసీలో కూర్చోబెట్టి చల్లగా మంచినీళ్ళు జ్యూస్ ఇచ్చే మాట్లాడాలి కదా. హా అవునవును, కానీ వసూలు మీద వచ్చుంటారు. ఊళ్ళో చాలా మంది మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈడ వచ్చి కూర్చొని సల్లంగా మాటలు చెప్తా ఉంటే తప్పించుకునే వాళ్ళు తప్పించుకుపోతారని మీ టైం వేస్ట్ చేసేదెందుకని నేను మాట్లాడుతా ఉండా. ఆ వసూళ్లకనే బయలుదేరినాం. అవన్నీ కరెక్ట్ గానే చేస్తాంలే. కానీ కనకరత్నం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంది. అదిట్ట బయటే నిలబడి మాట్లాడే విషయం కాదు. కూర్చుని నిదానంగా సెటిల్ చేయాల్సిన విషయం. పదండి, లోపల పోయి సెటిల్మెంట్ చేసుకుందాము. సెటిల్మెంటా? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? ఇంత దూరం వచ్చినోళ్ళం విషయం చెప్పకుండా మాట్లాడకుండా పోతావా ఏమి? నువ్వేమి కంగారు పడాల్సింది లేదు. రా పోదాం, లోపలికి పోయి మాట్లాడుకుందాంరా. పద, ఏంటి ఆలోచిస్తా ఉండేట? పద. ఇదో చూడు, నువ్వు ఒట్టి మాటలు మాత్రమే చెప్తా ఉండావు. ఇక్కడ డబ్బులు కట్టకుండా సంబంధం చూసేది కాదు కదా. ఫోటో కూడా చూపెట్టాం. ముందు వెళ్లేసి క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టి అక్కడ రిసిప్ట్ తీసుకొని ఇక్కడికి రా. వచ్చిన తర్వాత మిగతా వివరాలన్నీ నమోదు చేద్దాం. ఏందబ్బా బొత్తిగా నమ్మకం లేకపోతే అట్టా? ముందు ఆ ఎమ్మి ఫోటో చూపించు. ఓకే అంటే పోయి అడ్వాన్స్ కట్టేస్తా. అవునవునా, నాది కూడా సేమ్ ఫీలింగ్. మాకు నచ్చిన అమ్మాయిలు కళ్ళ ముందే ఉండారు. టక్కుని సెటిల్ చేసినారంతే, మిగతా అన్ని మాట్లాడేసుకోవచ్చు. తల తింటున్నాడే. నేను ఏడ మాట్లాడుతుంటే నువ్వు వాడానో చూస్తున్నావేందా? సరే సరే, మీరు పని మొదలు పెట్టండి. మేము పోయి అడ్వాన్స్ కట్టే పని చూసుకొని వస్తామా? సరేనా? ఏ చిన్నడా నువ్వు రారా. ఏంద్రా ఉన్నట్టుండి అమ్మ ఎంట్రీ ఇచ్చిందా? బాబతల తల్లి ఒడి బాహుబలి మనల్ని చూసి మనం బలి. అవునురా, ఆల్రెడీ గజగజ వణకుతాను కాళ్ళు చేతులు. నువ్వు ఇంకా పాట పడి ఎఫెక్ట్ ఇస్తున్నావు. నీ గమ్ముని ఏనే దాక్కుని ఉందాం. అమ్మ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లా. కొంప తీసి మనం ఏడు ఉండమని తెలిసిపోయిందో ఏందో నాకు భయంగా ఉండదురా. కూడా గమ్మునుండరా. నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టే ఇంకా టెన్షన్ పెంచ మాకు. ఎట్నే ఉండు కిక్కురు మనకుండా. ఏంది మే సాంబారు? చూడు, సాంబారు గింబారు అని చౌకబారు మాటలు మాట్లాడితే అస్సలు బాగుండదు చెప్తా ఉండా. ఏందమ్మీ ఉండేది పెట్టంతుండవు. పెట్ట కొంచెం కోతఘనమని కోతఘనంగానే ఉండాది. మాట్లాడేటప్పుడు కంఠం తగ్గించి తల దించి మాట్లాడు. తల దించి మాట్లాడేదానికి కంఠం తగ్గించి మాట్లాడేదానికి
నేనేం మీ దగ్గర బానిసని కాదు. వచ్చి రాగానే అసలు నేనేం అనకపోయినా నన్ను ఇరిటేట్ చేసి మాట్లాడుతోంది మీరు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు, మర్యాద కాదు. మర్యాద నీకిచ్చేదేంటిమే? నిన్ను చూస్తుంటేనే నా ఆరికాలు మంట నెత్తికెక్కతా ఉంటాదే. మంచోళ్ళని చూస్తే మీలాంటోళ్ళకి అలాగే అనిపిస్తుంది. అది జబ్బు, అది మంచిది కాదు. ఎక్కడైనా ఒక స్వామి దగ్గరికి వెళ్లి మొక్కుకోండి, విభూదేమైనా ఇస్తారు, పూసుకుని ప్రశాంతంగా ఉండండి. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అసిడిటీకి మందులిస్తారు, రోజు అది వాడండి. ఏందిమే మాకే సలహాలు ఇచ్చే అంత దాని అయిపోయినావా? నేనివ్వడంలే, మీరే వచ్చి సలహాలు తీసుకుంటున్నారు. ఏంది పెళ్లిళ్ళ కంపెనీకొచ్చి ఈడ సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుందామని వచ్చినావా? ఈ పిల్లెవరు? మే దీంతో చేరు, మాకు చేరినవనుకో నీకంత మంచిది కాదు. కనకరత్నం గారు, ఎందుకు అనవసరమైన గొడవ? వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్లే. ఓ, నువ్వు సాంబార్ సిస్టర్వా? సూపర్ గా ఉంది. సాంబార్ సిస్టరో, ఏంది మీరిద్దరు ఏడొచ్చి పడినారు? నిన్ను పెండ్లిలో చూసినప్పుడు మీరంతా బంధువులు స్నేహితులు అనుకుంటుండా. నాకు తెలియదు కదా అక్క చెల్లెళ్ళని. ఇప్పుడు తెలిసిందిలే. ఏంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఈడ సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకునేదానికి వచ్చినారా? మే నీలాంటి పొగరు పోతానికి అసలు సంబంధమే సెట్ కాదు. నేను చెప్తా ఉండా, నేను చెప్పేది ఫలిస్తాదే. నీకు పెండ్లే కాదు. ఇదేంద్రా అమ్మ ఎట్ట చేపిస్తా ఉండదా? గీతకు పెళ్లి కాదంటే నాకు కానట్టే కదరా. రే, అమ్మ ఏదో కోపంతో అంటా ఉండదురా, అంత మాత్రం కాకుండా పోద్దా? అమ్మ చెప్పిన మాట ఫలించేదానికే అమ్మ ఏమైనా అమ్మూరా అయిందే? కాదు, ఒట్టి అమ్మే. గమ్ముడు. ఏమన్నారు? నేను నా నోటితో చెప్తాండా, నీకు పెండ్లే కాదు. సంతోషం. పెళ్లి కాకపోతే ఇంకా సంతోషం. మొన్నెవడో సర్జిగడుతూ తిరుగుతుంటుండావే, ఎవడాడు? ఆణ్ణి చేసుకుంటా. నేను చేసుకుంటా. అమ్ముండదురా. చూడండి, చాలా ఎక్కువ మాట్లాడుతా ఉండారు. బాగోదు చెప్తా ఉండా. నీకు పెండ్లి కాకూడదని ఆవేశంలో చెప్పించానే గాని నీకు పెండ్లి కావాలనే. నీకెట్టంటే అత్త రావాలో తెలిసినా? నీకు నాలాంటి అత్త రావాలి. నాలాంటిదొస్తేనే గాని నీ పొగరు దిగదు. అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ ఒకవేళ పొరపాటున నేను చేసుకున్నా, లేకపోతే ఇదిగో మా అక్క ఉంది చూడు, మా అక్కకి నీలాంటి అత్తొచ్చినా అది మాత్రం నా చేతులు చచ్చిపోతాను. ఈ పొగరంతా నేను దించేస్తా. ఏమే, నా పొగరు దించుతావా నువ్వు? ఎనీ డౌట్స్? ఒరేయ్, వీళ్ళిద్దరూ అత్తాకోడలు కాకముందే ఉప్పు నిప్పు మాదిరిగా ఉండారు. అదే పెండ్లయ్యేళ్ళు మన ఇంటికి కోడలుగా వచ్చినారు అనుకో, వచ్చిన తర్వాత జరిగే సీను ఎట్టుంటదంటే. చెల్లి, ఒక్క ఆడపిల్ల కూడా కనకుండా చక్కగా ప్లాన్ చేసినట్టుగా ముగ్గురు కొడుకుల్ని కన్నావు. కానీ ఏం ప్రయోజనం? దమ్మిడి ఆదాయం లేని ముగ్గురు కోడళ్ళు వచ్చినారు. వాళ్ళ వల్ల సంపాదన లేకపోగా ముగ్గురిని 3 పూట్ల కూర్చోబెట్టి తిండి, నీళ్లు, బట్ట అన్ని ఎక్స్ట్రా ఖర్చులైపోతా ఉన్నాయి. మొత్తం లాసే. అవునే, ఒక్కటి కూడా చెప్పిన మాట ఇండల్లా. నేను గుక్కెడు కాఫీ నీళ్ళు అడిగి గంట అయినది. ఎంతవరకు ఒక్కటి కూడా నా మొహాన కాఫీ నీళ్లు పోయలే. చెప్తదని సంగతే. ఓసే లక్క, లక్క, అత్త, ఏం చేస్తాండవు లోపల? పెరుగు కోసం తోడేస్తున్నానత్తా. తోడేస్తాంటావు. నా ప్రాణాలు బాగా తోడేస్తాంటావు. అమ్మ కాఫీ అడిగి గంట అయ్యండి. అది కాఫీ ఇచ్చేదానికి ఏం రాగం నీకో? అయ్యో లేదత్తా,
ఇందాకే ఇచ్చిన తాగినాది 10 నిమిషాలు కూడా కానా. ఆ, అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను నిజమే చెప్తా ఉండా. చెప్తానే నీ సంగతి చెప్తా. హలో, అమ్మకి టీ కాపీ ఇవ్వని దానికి దీని అప్పులో 500 రూపాయలు అపరాధం రాయ్. 8,68,634 రూపాయలు 34 పైసలు. ఏ లేసావంటే ఇంకో 1000 రూపాయలు అపరాధం వేస్తా. అసలు నీ చిన్న కోడలు కనపడనే లేదు చూడు. ఆమె గారు ఏం చేస్తున్నారో. ఏంటిది? పోండి, అత్తగారు చూస్తారు. నేను ఇచ్చుకోవాల్సిన కట్నం డబ్బులు ఇచ్చుకునేంత వరకు మీరు నన్ను తాకూడదని ఒట్టేయించుకున్నారు కదా అత్త. దూరంగా పోండి. అది నా చిన్న కోడలు కాదు, నా పాలిటి శని కోడలు. ఊసే చిన్న కోళ్ళ యాడ తగలడ్డావే? రా బయటికి. వస్తా ఉండాను అత్త. అత్త ఏనే ఉండాను, గది తుడుస్తా ఉండా. అసలు ఈ తోడేళ్ల మూటాకి నా ఎకరాలుండదే, అది ఆడసొచ్చింది. సబార్ వసే సాంబారు.